ఓం నమ శివాయ. 2025 సంవత్సరం పూర్తయ్యి 2026 సంవత్సరంలో కూడా అడుగుపెట్టేసాము. 2025 సంవత్సరంలో నాకొచ్చిన బెస్ట్ గిఫ్ట్స్ అండి ఇవన్నీ కూడా. వీటిని ఈరోజు మీకు చూపించాలనిపించింది. ఎందుకు అంటే ఎప్పుడైనా మనకి మనం సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకోవాలి అని ఏదైనా అనిపిస్తే గనక ఇలాంటివి ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఒక్క వస్తువైనా కూడా. లేదు మన లవ్డ్ వన్స్‌కి ఎవరైనా మనకి చాలా కావాల్సిన వాళ్ళు మన ఫ్రెండ్ గానీ, మన పిల్లలకి గానీ అండ్ హస్బెండ్, అమ్మ, నాన్న, సిస్టర్స్‌కి ఎవ్వరికైనా కూడా ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గనక ఇప్పుడు నేను చూపిస్తున్న వాటిలో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని ఈ 2026 సంవత్సరంలో ఇవ్వండి. వాళ్ళకి మంచిగా యూజ్ అవ్వడంతో పాటు వాళ్ళ లైఫ్ అనేది కొంచెం సాఫీగా వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, మీకు యూజ్ అవుతుందని ఒకే ఒక కారణంతో నేను మీకు చూపిస్తున్నాను. అసలు ఈ 2025 సంవత్సరంలో నాకు ఈ గిఫ్ట్స్ అన్నీ ఎవరిచ్చారు, అలానే ఇవి ఏంటేంటి అనేది మీ అందరికీ చూపిస్తున్నాను. ఇంతకన్నా చాలా కాస్ట్‌లీ గిఫ్ట్స్ వచ్చాయండి. కానీ అవేమి నేను చూపించట్లేదు. కానీ కాస్ట్‌లీ కంటే కూడా ఇవి నాకు చాలా వాల్యుబుల్. అందుకే నేను మీకు ఇవి మాత్రమే చూపిస్తున్నాను. మొదటగా వచ్చేసి ఈ జపం చేసుకునే బ్యాగ్ అనమాట. నేను రుద్రాక్షమాలతోని జపం చేసుకుంటూ ఉంటాను. ఓం నమ శివాయ అనే చాంటింగ్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, ఆ బ్యాగ్ నేను ఎప్పటి నుండో కొనుక్కోవాలి అనుకున్నాను. కానీ ఫైనల్‌గా డిసెంబర్ 31 నైట్ మేము ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడ నాకు కార్తీక్ గిఫ్ట్ చేశాడంటే కొన్నాడనమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదమ్మా! సో, నేను మీకు కొంటాను అని చెప్పేసి అదైతే కొనేసి ఇచ్చాడు నాకు. ఆ బ్యాగు నేను ఎన్నో ఇయర్స్‌గా అనుకున్నాను తీసుకోవాలని. బట్ అవ్వలేదు. నాకది చాలా నచ్చింది. వెంటనే వాడు తీసుకున్నాడు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇయర్ ఎండింగ్ ఒక బెస్ట్ గిఫ్ట్ నేను తీసుకున్నాను. వాడి చేతుల మీద అనిపించిందనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఫింగర్ కౌంటర్ అండి. సో, ఈ ఫింగర్ కౌంటర్ కూడా నేను ఒక 3 ఇయర్స్ నుండి 2 ఇయర్స్ నుండి అనుకుంటున్నాను తీసుకోవాలని. బట్ నాకెక్కడ దొరకలేదు. సెర్చ్ చేయగా అంటే దొరికింది కొన్ని చోట్ల. కానీ కాస్ట్ ఎక్కువ ఉందేమో అని అనిపించి నేనైతే డ్రాప్ అయ్యాను. సో, ఫైనల్‌గా ఇది కూడా నాకు డిసెంబర్ 30th ఈవినింగ్ అయితే మా చిన్నోడు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు ఈ గిఫ్ట్‌ని, రోషన్. సో, ఇదేంటంటే ఫింగర్‌కి ఇలా పెట్టుకొని మనము ఎక్కడైనా బయటికెళ్ళేటప్పుడు ఈ జపమాల అనేది కౌంట్ చేసుకోలేకపోయినా కూడా, అంటే అన్ని ప్రదేశాల్లోకి మనము ఒకవేళ రుద్రాక్షమాలని పట్టుకెళ్ళలేము అని అనుకునేటప్పుడు జస్ట్ ఈ ఫింగర్ కౌంటర్ ఏదైతే ఉందో దాన్ని మన ఫింగర్‌కి ఇలా ఉంగరంలా పెట్టేసుకొని అడ్జస్ట్ అవుతుంది. ఏ ఫింగర్‌కైనా సరే సరిపోతుందనమాట. సో, పెట్టేసుకొని అది బటన్ ప్రెస్ చేస్తుంటూ ఉంటే మనం ఎన్నిసార్లు ఆ నామాన్ని జపించామనేది అక్కడ కౌంట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే రీసెట్ బటన్, చిన్న బటన్ కూడా ఉంటుంది. అది రీసెట్ అనమాట. మళ్ళీ ఫ్రెష్‌గా మనం కౌంట్ చేసుకోవాలనుకుంటే ఆ రీసెట్ బటన్ కొట్టేసి మళ్ళీ ఫస్ట్ నుండి మనం పెద్ద బటన్ ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. అది కూడా నాకు చాలా నచ్చింది. అది రోషన్ తీసుకొచ్చి ఇచ్చాడు. అండ్ దట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన స్టోర్‌లోకి కూడా నేనది స్టాక్ తెప్పించేసాను. ఆల్రెడీ చాలామంది ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకుంటున్నారు. అండ్ తర్వాత వచ్చేసి 2025లో నాకు ఇంకా నిజంగా బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఈ రుద్రాక్ష మాల అండి. సో, ఈ రుద్రాక్ష మాల అనేది 2025 సంవత్సరంలో నేను ఆల్మోస్ట్ 3 టైమ్స్ కాశీ వెళ్ళాను. అది నిజంగా ఒక మిరాకిల్ అండ్ చాలా బ్లెస్డ్. ఎంత పుణ్యం చేసుకుంటే, ఎంత అదృష్టం చేసుకుంటే నేను 3 సార్లు కాశీ వెళ్ళాలని అనిపించింది. సో, అక్కడ వెళ్ళిన ప్రతిసారి కూడా నేను స్పర్శ దర్శనంకి వెళ్ళాను కాశీలో. సో, స్పర్శ దర్శనంకి వెళ్ళినప్పుడు మనకి ఇలా ఒక రుద్రాక్ష మాల కూడా అడిషనల్‌గా అక్కడ అడిగితే అంటే ఎక్స్ట్రా 100 రూపీస్ పే చేస్తే అక్కడ మనకి రుద్రాక్ష మాల కూడా ఇస్తారనమాట. సో, అక్కడ నాకు వచ్చిన రుద్రాక్ష మాలలండి. యాక్చువల్‌గా నాకు మొత్తము ఒక 4, 5 వచ్చినాయి. కాకపోతే అందులో మళ్ళీ మా అక్క కొడుక్కి ఒకటి ఇచ్చాను. అండ్ తెలిసిన వాళ్ళకి ఇంకొకటి ఇచ్చాను. అలా ఇవ్వగా నా దగ్గర 2 మిగిలినయి. నాకు ఎప్పటికీ ఇంక అదైతే మాత్రం ఒక బెస్ట్ గిఫ్ట్ అనమాట. హోప్‌ఫుల్లీ 2026 సంవత్సరంలో కూడా శివయ్య దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు రుద్రాక్షమాల స్పర్శ దర్శనం తర్వాత చేసుకున్న రుద్రాక్షమాల ఎప్పుడైతే నా లైఫ్‌లోకి ఎంటర్ అయిందో నిజంగా పీస్ ఆఫ్ మైండ్ ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఏమున్నా లేకపోయినా శివయ్య నాతోనే ఉన్నాడని ఒక పాజిటివ్ వైబ్ అయితే నాతో ఉంటదనమాట ఎప్పుడూ కూడా. సో, అది బెస్ట్ గిఫ్ట్ శివయ్య దగ్గర నుంచి వచ్చిందనే చెప్తాను నేనైతే. అండ్ తర్వాత వచ్చేసి ఆ స్ఫటిక బ్రేస్లెట్ వచ్చి అను ఇచ్చింది నాకు కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర. అది కూడా చాలా బెస్ట్ గిఫ్ట్ 2025 సంవత్సరంలోనే.
అండ్ అలాగే కరుంగలి మాల, కరుంగలి బ్రేస్లెట్ కూడా అనుయే ఇచ్చిందండి. ఇది వచ్చేసి తిరుపతిలో ఇచ్చింది. తిరుపతి కూడా నేను 2025 సంవత్సరంలో 3 సార్లు వెళ్ళాను. సో, తిరుపతిలోని ఇది కొనేసి నాకు ఇచ్చిందనమాట. ఒరిజినల్‌ది సర్టిఫికేట్ ఉన్నది. అండ్ తర్వాత వచ్చేసి ఆ 7 చక్రాస్ బ్రేస్లెట్ ఉంది కదా! కరుంగలి మాల. ఇదొచ్చేసి తమిళనాడు నుంచి వచ్చింది. ఈ కరుంగలి మాలలో అండ్ అలాగే ఆ బ్రేస్లెట్. తమిళనాడు నుండి మురుగన్ టెంపుల్ ఉంది కదా! ఆ టెంపుల్‌లో 41 డేస్ పూజ చేయించిన తర్వాత నాకు హైదరాబాద్‌లో ఒక సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్ నాకు పంపించారనమాట అక్క. సో, పిల్లలిద్దరికీ అండ్ ఏమో నాకొచ్చేసి ఆ బ్రేస్లెట్ అని చెప్పేసి పంపించారు. ఇవి నాకు నిజంగా చాలా చాలా బెస్ట్ గిఫ్ట్స్. అంటే ఈ ఇండియాలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ నుండి నాకు డిఫరెంట్ గిఫ్ట్స్ అనేవి నా దగ్గరకొచ్చాయి. అంటే అన్నీ కూడా టెంపుల్స్ దగ్గర నుండి, నా లవ్డ్ వన్స్ దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఎప్పటికీ ఇవి నాకు బెస్ట్ గిఫ్ట్స్ ఫర్ ఎవర్ అని అనిపిస్తది. అండ్ అలాగే ఈ సరస్వతీదేవి ఐడల్ వచ్చేసి నాకు మేము రెగ్యులర్‌గా వెండర్స్ దగ్గర నుంచి స్టాక్ తెచ్చుకుంటాం కదా! అక్కడ ఒక అబ్బాయి నాకు చిన్న అబ్బాయి అనమాట ఈ గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఎవరైతే మా వెండర్ ఉంటారో వాళ్ళ అబ్బాయి నాకు గిఫ్ట్ ఇచ్చాడు ఇది. ఇది తీసుకోండి ఆంటీ మీ దగ్గర పెట్టుకోండి వాలెట్‌లో అంటే హ్యాండ్ బ్యాగ్‌లో అని చెప్పేసి. ఎంత క్యూట్‌గా చిన్నదనమాట. అది కూడా ఎప్పుడు తెలుసా శ్యామలాదేవి నవరాత్రుల టైంలో నాకదొచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తది ఎప్పుడూ కూడా. ఇవి చాలా చాలా బెస్ట్ గిఫ్ట్స్ అండి ఇవన్నీ కూడా. నాకు చెప్తున్నాను కదా! ప్రతి ఒక్క చోటు నుండి అన్నీ కూడా డిఫరెంట్ టెంపుల్స్ నుండి నాకు నా మంచి కోరుకునే వ్యక్తుల దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్స్ అండి ఇవన్నీ. ఫర్ ఎవర్ ఎప్పటికీ కూడా నాకు ఇవి ఫేవరెట్ గిఫ్ట్స్ అనమాట. మీ అంటే మీ అనుకునే వాళ్ళకి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి గానీ, మీకు బాగా ఇష్టం వాళ్ళకి అని అనుకునే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి బర్త్‌డే అయినా, ఏదైనా స్పెషల్ అకేషన్ ఉండేటప్పుడు ఇలాంటివి ఏమైనా యూజ్ అయినవి ఇవ్వండి. లైక్ దానివల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఆరా అనేది మనకి ఏర్పడుతుంది. అంటే జపం చేయాలని, లేదా మనం మంచిగా ఉండాలని, ఇలా మనం ఒక మంచి వేలోకి తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతామనమాట. సో, ఈ గిఫ్ట్స్ అనేవి నాకు ఈ 2025 సంవత్సరంలో చాలా చాలా బెస్ట్ గిఫ్ట్స్ అండి. ఇంకా 2025 సంవత్సరంలో మీరు అనుకోవచ్చు ఇవే గిఫ్ట్స్ ఏమని, ఇంతకంటే చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ వచ్చాయి. కానీ అవి నాకంతా దానికంటే కూడా ఇవే నాకెక్కువ. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎంకే బ్యాగ్ అనేది నా డ్రీమ్ బ్యాగ్ అనమాట. సో, అంటే మైకేల్ కార్స్ బ్యాగ్ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. నా డ్రీమ్ బ్యాగ్ కూడా నాకు గిఫ్ట్‌గా వచ్చింది. కానీ దానికంటే మించింది ఈ గిఫ్ట్స్ అనమాట. సో, నాకెప్పటికీ చాలా ఇష్టం. ఈ 2026 సంవత్సరంలో ఎవరికైనా కూడా ఇవ్వాలనుకుంటే గిఫ్ట్స్ అనేవి ఇవ్వండి. అండ్ మన సెల్ఫ్‌గా ఏవైనా గిఫ్ట్ కొనుక్కోవాలనుకుంటే కూడా ఇలాంటి వాటిలో ఏదైనా చూస్ చేసుకోండి. అండ్ కాశీ ఈ ఇయర్ అయినా ఎవరైనా వెళ్ళకపోతే గనుక ఈ ఇయర్ అయినా కూడా ఒక్కసారి ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా దివాళీకి ప్లాన్ చేసుకోండి. అది ఆసమ్ ఇంకంటే మనం ఒక స్వర్గంలో ఉన్నట్లుంటుంది. కాశీలోని ఆ దివాళీ రోజు మనం గంగా నది ఒడ్డున ఉన్నాము అంటే ఒక స్వర్గంలో ఉన్నట్లే. ఎందుకంటే కోటి దేవతలు ఒకే రోజు అక్కడ ఉంటారనమాట. ఆ పాజిటివ్ వైబ్ ఎలా ఉంటదంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకు తెలీదు. అంత బావుంటది. శివయ్య దయ ఉంటే చూడాలి. ఆ రోజు కాకపోయినా ఏ రోజైనా వెళ్ళాలని ఒక ఆశగా ఉంది. ఇంకా శివయ్య అనుమతి రావాలి. అండ్ అలాగే కాలభైరవ స్వామి అనుమతి రావాలి. ఒక్కసారైనా కూడా కాశీ వెళ్ళండి. ఈ ఇయర్ అయినా కూడా ప్లాన్ చేసుకొని అది ఇంకా హిందువుగా పుట్టినందుకు మన జన్మ ధన్యమైపోతుంది అంతే. ఇంక చెప్పలేను నేను దాని మాటల్లో కూడా. సో, అలా అయిపోయింది కదా! అండ్ ఈ తులసి కోట కూడా నాకు 2025 సంవత్సరంలో ఒక బెస్ట్ గిఫ్ట్ అండి. ఇది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నది. మా హస్బెండ్ కొనుక్కోమని చెప్పి మనీ ఇచ్చారనమాట. కొనుక్కో నీకు ఏది నచ్చితే అది చేసుకో అని చెప్పేసి. ఇది కూడా చాలా చాలా బెస్ట్ గిఫ్ట్. అండ్ ఇది చాలామంది అడిగారు మీరు ఎక్కడ తీసుకున్నారని. ఇక్కడే మేము నర్సరీలోని మాకు దగ్గరలో ఉండే నర్సరీలో తీసుకున్నామండి. కస్టమైజ్డ్ అనమాట ఇది. సో, మనము కస్టమైజ్డ్ చెప్తే చెయ్యిస్తారు. అలా నాకు ఇది అరౌండ్ 2000 పడిందనమాట. ఇది కూడా నాకు చాలా ఇష్టం. సో, పనిలో పని ఎలాగో పండగకి అన్ని క్లీనింగ్స్ చేసుకుంటున్నాను. మీకు చూపించినట్లు ఉంటుంది అని చెప్పేసి, ఇలా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాననమాట. అండ్ ఇదొచ్చేసి మార్బుల్ తులసి కోట కదా! నేను వీడియో పెట్టి చూపించినప్పుడు కూడా చాలామంది ఏమన్నారంటే, ఈ తులసి కోటలతోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం వాటర్ పోస్తుంటూ ఉంటాం కదా ఎవ్రీడే. ఆ గమ్ అనేది లూజ్ అయిపోయి, అది దేనికది ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయక్క. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి అన్నారు. అందుకే దాన్ని ఎక్కువగా నేను కిందకి దించడం, పైకి పెట్టడం అవి చెయ్యట్లేదు.
ఒకటి 2 సార్లు చేశాను అంతే. అంతవరకు చేయలేదు. ఇప్పుడు కూడా పండగ కదా! డీప్ క్లీన్ చేసుకుంటే బావుంటదని కిందకి దించి ఇదంతా కూడా క్లీన్ చేశాను గానీ, లేకపోతే చెయ్యకపోదును. ఇదొక్కటి మనం చూసుకోలే. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా గమ్ అనేది మనం పెట్టుకుంటూ ఉండాలంట. అక్కడ మాకు సేల్ చేసిన వాళ్ళే చెప్పారు. సో, ఆ గమ్ కూడా మేము వాళ్ళ దగ్గర తీసుకున్నాము. అలా మెయింటైన్ చేసుకుంటే చక్కగా ఉంటదంట. సో, ఈ మార్బుల్ తులసి కోట కూడా నాకు చాలా నచ్చింది. ఇంటికొచ్చిన అందరూ కూడా చాలా క్యూట్‌గా, చాలా బావుందని కూడా అంటున్నారు. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. చాలా బావుంది. అండ్ ఇవి నాకు 2025 సంవత్సరంలో నాకొచ్చిన బెస్ట్ గిఫ్ట్స్ అనమాట. మీకు 2025 సంవత్సరంలో ఏది బెస్ట్ గిఫ్ట్‌గా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ ఇయర్‌లో మీరెవరికైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గనక వీటిల్లో ఏదో ఒకటి ప్లాన్ చేసుకోండి. వచ్చేసి 40% ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఎక్స్‌ట్రా 5% డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ ప్రైమ్ మెంబర్స్ అయితే గనక మనము 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుందనమాట. సో, మీకేమైనా బ్రాండ్స్ మంచి మంచివి తీసుకోవాలి, ఏమైనా బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ఏవైనా కూడా తీసుకోవాలనుకుంటే గనక ఈ సేల్‌ని యుటిలైజ్ చేసుకోండి. చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఏమేమి వాడుతున్నాను రెగ్యులర్‌గా. సో, ఇవి డిస్కౌంట్‌లో తీసుకుంటే మంచిది అనుకునేవంటే కొంచెం కాస్ట్ ఉన్నవి డిస్కౌంట్‌లో తీసుకుంటే మంచివి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీకు కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఇవి వింటర్‌కి సంబంధించినవి మీకు చూపిస్తున్నాను నేను. మీకు కావాలి, మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. సో, ప్రెజెంట్ అయితే సేల్ అయితే ఉంది. సేల్‌లో అన్నీ కూడా చాలా తగ్గుతాయి. సో, ఫస్ట్ వచ్చేసి నేను ప్లమ్‌ది సీరమ్ అయితే వాడుతున్నానండి. ఇది రెగ్యులర్‌గా వాడితే నిజంగా మనకి ట్యాన్ అంతా కూడా చాలా రిమూవ్ అయ్యి చాలా బావుంటది. రెగ్యులర్‌గా వాడితే కొంచెం లిటిల్ ఎక్స్‌పెన్సివ్ అయినా కూడా ఈ ప్లమ్ సీరమ్ అయితే చాలా బావుంటుంది. ఫేస్ సీరము. ఏ స్కిన్ టోన్ వాళ్ళు, ఏ స్కిన్ స్ట్రక్చర్ వాళ్ళైనా సరే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ స్కిన్ గానీ, డ్రై స్కిన్ గానీ అండ్ ఆయిల్ స్కిన్ గానీ, ఇలాంటి ఏ స్కిన్ వాళ్ళైనా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి 350 రూపీస్ ఎంఆర్‌పీ ఉంటుంది కానీ 200, 220 రూపీస్‌కి అలా వస్తుంది. ఇంకా వింటర్ అంటే స్కిన్ చాలా డ్రై అయిపోతుంది కదా! సో, వాళ్ళకైతే ఈ సీరమ్ చాలా బావుంటుంది. మీకు యూజ్ అవుతది అనుకుంటే గనక దీన్ని తీసుకోండి. చాలా బావుంటది. అండ్ తర్వాత వచ్చేసి టాక్ బాడీ లోషన్. టాక్ బాడీ లోషన్ కూడా ఇది ఆయుర్వేదందండి. సో, ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది 1 లీటర్ బాటిల్ అనమాట. ఇది ఒక్కటి తీసుకుంటే మొత్తం ఈ వింటర్ సీజన్ అందరికీ కూడా సరిపోతది. మనకి బాడీ ఇరిటేషన్ రావడం, జిడ్డు జిడ్డుగా అనిపించడం అలాంటివి ఏమి ఉండదు. చాలా బావుంటది. సో, టాక్ వాళ్ళది బాడీ లోషన్ అనమాట. చాలా బావుంటది. చాలా లైట్‌గా అనిపిస్తది. స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు కూడా మనకి హెవీగా అనిపించదనమాట. చాలా నీట్‌గా గ్లైడ్ అయిపోద్ది స్కిన్ మీద అంతా కూడాన. సో, ఇలా ప్యాచెస్ లాగా ఉండడం అలా ఉంటది. అంటే మైల్డ్ స్మెల్ వస్తది. చాలా బావుంటది. సో, ఇది వింటర్‌కి చాలా మంచిది. దీనివల్ల మళ్ళీ స్కిన్ టెక్స్చర్ డల్ అయిపోవడం, డార్క్ అయిపోవడం కూడా జరగదు. అంత బావుంటది. అండ్ తర్వాత వచ్చేసి స్ట్రీక్స్ నుండి హెయిర్ సీరమ్ అండి. నార్మల్‌గా డ్రై స్కిన్ వాళ్ళకి హెయిర్ కూడా చాలా డ్రై అయిపోద్ది. అండ్ నాకు చాలా డ్రై అయిపోద్దనమాట హెయిర్ అనేది. నాకు నార్మల్‌గా డ్రై స్కిన్ అంటే వింటర్‌లో డ్రై స్కిన్, సమ్మర్‌లోని ఆయిల్ స్కిన్ అలా ఉంటది. ఏ కాలంకి తగ్గట్టు ఆ కాలంలాగా అయిపోతుంటదనమాట. వింటర్‌లో మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా నేను ఫేస్ సీరము, బాడీ లోషన్ అండ్ మాయిశ్చరైజర్, ఈ హెయిర్ సీరమ్ వాడకపోతే అస్సలు నా స్కిన్ చూడలేము. అంత ఘోరంగా ఉంటది. సో, అలా ఎవరికైనా హెయిర్ చాలా ఫ్రిజ్జీగా, చాలా డల్‌గా, డ్రైగా ఉంది అనుకుంటే గనక ఈ స్ట్రీక్స్ వాళ్ళది సీరమ్ వాడండి. చాలా బావుంటుంది. జస్ట్ 2 డ్రాప్స్ ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ ఇలా ఇంకా నా హెయిర్‌కైతే 1 డ్రాప్ మోర్ దెన్ ఎనఫ్ అండి. చాలా ఎక్కువైపోద్ది. మంచిగా ఇలాగ ఇంకా ఫుల్ రబ్ చేసుకొని జస్ట్ ఇలాగా మనము ఈ టిప్స్‌కే మనము స్కాల్ప్‌కి అప్లై చేయకూడదు. ఈ టిప్స్‌కి జస్ట్ ఇలా అప్లై చేసేసుకుంటే సరిపోతుందంటే హెయిర్ అనేది చాలా నీట్‌గా ఉంటదండి. అండ్ తర్వాత వచ్చేసి వింటర్‌లో అయినా, సమ్మర్‌లో అయినా ఏ కాలంలో అయినా కూడా ఒక మంచి సన్ స్క్రీన్ వాడడం కూడా చాలా మంచిది. సో, మమాఎర్త్ వాళ్ళ సన్ స్క్రీన్ కూడా చాలా బావుంటది. నేను వచ్చేసి విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను మమాఎర్త్ వాళ్ళది. మమాఎర్త్ బ్రాండ్ కోసం ఇంకా నేను స్పెషల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇది చాలా బావుంటదనమాట. ఇది నేను యూజ్ చేస్తున్నాను సన్ స్క్రీన్. అండ్ మాయిశ్చరైజర్ అయితే మై ఆల్ టైమ్ ఫేవరెట్ సెటఫిల్ యూజ్ చేస్తున్నాను. సెటఫిల్ నార్మల్‌గా కొనాలంటే మెడికల్ షాప్స్‌లో అయినా కూడా దీని మీద మహా అయితే ఒక 5% కంటే ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వడండి. ఎందుకంటే ఇది అసలు
ప్రమోటే చేయక్కర్లేని బ్రాండ్. ఈవెన్ డాక్టర్స్ కూడా అంటే డెర్మటాలజిస్టులు కూడా సజెస్ట్ చేస్తారు. ఏదైనా మంచి మాయిశ్చరైజర్ సజెస్ట్ చేయండి అంటే సెటఫిల్ సజెస్ట్ చేస్తారు. సో ఇది కూడా ఈ సేల్‌లో అయితే తక్కువ ఉంటదనమాట. ఇది కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎంత పెద్దది కాకపోయినా ఫస్ట్ ఒక ట్యూబ్ తీసుకోండి. మీకు బాగుంది అనుకుంటే పెద్దది తీసుకొని యూజ్ చేయొచ్చు. సో ఇవి నేను టోటల్‌గా అయితే తీసుకున్నాను. అండ్ ప్రెజెంట్ సేల్